ఫిలోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న కార్ సుజుకి బ్రెజా జెడ్ఎక్స్ఐ మోడల్. మనకి ఫ్రంట్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఇచ్చారు. కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అలాగే దీని సీసీ వచ్చి 1462 సీసీ ఇంజన్తో వస్తుంది, 1.5 లీటర్. దీని బిహెచ్పి వచ్చి 102 బిహెచ్పి వస్తుంది. అలాగే టార్క్ వచ్చి 136.8 Nm ఆఫ్ టార్క్. ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్తో వస్తుంది. దీని టైర్ సైజ్ వచ్చి R16 టైర్ సైజ్ వస్తుంది, అలాయ్ వీల్స్తో. అలాగే ఇది ఫ్రంట్ మనకి డిస్క్, ఇంకా బ్యాక్ మనకి డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 198 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు ఈ కార్కి. మనకి డ్రైవర్ అండ్ కో డ్రైవర్కి మనకి కీలెస్ ఎంట్రీస్ ఇచ్చారు. మనకి ఇక్కడ విండో కంట్రోల్స్, ఇంకా డోర్ లాక్ అన్లాక్ బటన్ ఇచ్చారు. అలాగే మనం డోర్ గురించి మాట్లాడితే ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్ యూస్ చేశారు హ్యాండ్ ద్వారా. అలాగే పైన మనకి హార్డ్ ప్లాస్టిక్ ఉంది. మనకి బాటిల్ హోల్డర్ ఉంది, ఇంకా కొంచెం స్పేస్ ఉంది. డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది మిడిల్లో మనకి సెమీ డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు. అలాగే అనలాగ్ డిస్ప్లేతో వస్తుంది, స్పీడోమీటర్ ఇంకా ఆర్పిఎం మీటర్. స్టీరింగ్ మనకి కింద కొద్దిగా కరువుగా ఇచ్చారు. ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్స్, ఇంకా క్రూజ్ కంట్రోల్స్ మనకి స్టీరింగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కో పాసెంజర్ సైజ్ మనకి వెనిటీ మిర్రర్ ఇచ్చారు. అలాగే లైట్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. డ్రైవర్ సైడ్ మనకి టికెట్ హోల్డర్ ఇచ్చారు. సెవెన్ ఇంచ్ డిస్ప్లే ఇచ్చారు మనకి. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. మనకి 2 zone ఆటోమేటిక్ కంట్రోల్స్ ఇచ్చారు ఏసీకి. మనకి పైన లైట్ ఇచ్చారు, హెలోజన్ లైట్. అలాగే ఒక చిన్న సన్ రూఫ్ వచ్చింది మనకి. సన్ రూఫ్ కంట్రోల్స్ ఇచ్చారు ఇక్కడ. మనకి సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చారు. ఆటోమేటిక్ IRVMs ఇచ్చుంటే బాగుండు ఈ కార్కి. ఈ కార్ మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అలాగే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్తో వస్తుంది. మనకి మిడిల్లో చాలా తక్కువ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. కప్ హోల్డర్స్ ఇచ్చారు మనకి మిడిల్లో. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అలాగే 12 volt సాకెట్ ఇచ్చారు. అలాగే USB పోర్ట్ ఇచ్చారు మనకి. స్టోరేజ్ స్పేస్ ఉంది మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మిర్రర్స్ అన్నవి ఎలక్ట్రిక్గా మనకి కంట్రోల్ అవుద్ది. మన కో పాసెంజర్ సైడ్ మనకి డీసెంట్ గ్లో బాక్స్ ఇచ్చారు. మనకు ఓవరాల్గా 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది ఈ కారు. అలాగే 4 స్పీకర్స్, ఇంకా 2 ట్విటర్స్ ఇచ్చారు. ఇది అప్రాక్స్గా 5 people మనం కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు ఈ కార్లో, ఏ ఇబ్బంది ఏమి ఉండదు. బ్యాక్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది, లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ. బ్యాక్ సీట్ గురించి మాట్లాడదాం. మనకి ఇక్కడ సాఫ్ట్ టచ్ ఇచ్చారు,
హ్యాండ్ రెస్ట్ ద్వారా. ఇలా పైన ప్లాస్టిక్ ఉంది, హార్డ్ ప్లాస్టిక్. ఇది క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. అలాగే మనకి బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి సీట్ వెనకాల స్టోరేజ్ ఇచ్చారు. అలాగే ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి మనకి రియర్. ఇలాగ 12 వోల్ట్ సాకెట్ ఇచ్చారు, 12 వోల్ట్ సాకెట్. అలాగే మిడిల్ మనకి హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు, దాంతోపాటు కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు మనకి. 3 పీపుల్ మనకు కంఫర్ట్గా కూర్చోవచ్చు ఈ కార్లో, స్పేసియస్గా ఉంది. అలాగే పైన గ్రాబ్ హ్యాండిల్ కూడా ఇచ్చారు. మిడిల్ చిన్న హంప్ లాగా వచ్చింది. మిడిల్ ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్గా కూర్చుంటారు. హంప్ ఏం కాదు ఇది. మనకి టెయిల్ లైట్ ఇచ్చారు బ్యాక్ సైడ్. అలాగే పార్కింగ్ లైట్, ఇవి ఇండికేటర్, హలోజన్స్ ఇచ్చారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ 4 సెన్సర్స్ ఇచ్చారు, పార్కింగ్ సెన్సర్స్. మనకి స్మార్ట్ హైబ్రిడ్తో వస్తుంది. రివర్స్ కెమెరా. మనకి బూట్ స్పేస్ వచ్చి 328 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అలాగే మనకి స్పేర్ వీల్తో వస్తుంది. ఇది ఫుల్ సైజ్ స్పేర్ వీల్, అలాయ్స్తో పాటు వస్తుంది. ట్యాంక్ కెపాసిటీ వచ్చి 48 లీటర్స్ వస్తుంది పెట్రోల్.